ప్రముఖ యూట్యూబర్, ఒక మంచి కమెడియన్ ప్రసాద్ బెహ్రా నిన్న రాత్రి హైదరాబాద్లో అరెస్ట్ అయ్యారు. ఎందుకు అరెస్ట్ అయ్యారు, ఏం జరిగింది, ఎవరు కంప్లైంట్ పెట్టారు అనేది క్లారిటీగా చెప్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి. ప్రసాద్ బెహ్రా యూట్యూబ్లో వెబ్ సిరీస్లు చేస్తూ ఉంటాడు. అండ్ ఆయనకి బాగా పేరు తెచ్చిన వెబ్ సిరీస్ ఏంటంటే పెళ్లివారం అండి. అండ్ అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన కమిటీ కుర్రాళ్ళు సినిమాలో ఒక మంచి క్యారెక్టర్తో అందరినీ బాగా అలరించాడు. అలాగే అప్కమింగ్ సినిమా బచ్చలమల్లిలో కూడా ఒక మంచి వాంటెడ్ రోల్ అంట. అండ్ ఆ క్యారెక్టర్కి అందరూ బాగా కనెక్ట్ అవుతారంట. అల్లరి నరేష్ గారే చెప్పడం జరిగింది. అండ్ ప్రసాద్ బెహ్రాకి హీరోగా అవకాశాలు వచ్చే ఈ టైంలో కేసు పెట్టడం వల్ల ఆయన లైఫ్కి ఒక ఎండ్ కార్డు పడినట్టే. అసలు ఏం జరిగిందంటే, ప్రసాద్ బెహ్రా మీద కంప్లైంట్ పెట్టిన మహిళ పేరు అయితే నేను చెప్పను, కానీ ఆవిడ ఎవరనేది చెప్తాను. మీరందరూ పెళ్లివారం అండి వెబ్ సిరీస్ చూసే ఉంటారు. అందులో ప్రసాద్ బెహ్రాకి మరదలుగా నటించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ కంప్లైంట్ పెట్టింది. కంప్లైంట్లో ఏముందంటే, ఆవిడ కాస్మెటిక్ సర్జరీ చేసుకుంటే వాటి మీద సెటైరికల్ జోక్స్ వేయడం అండ్ బ్యాక్ సైడ్ వచ్చి కొట్టడం, అలాగే ఇమిటేట్ చేయడం, ఇరిటేట్ చేసినట్టుగా. సో దానికి బాగా హర్ట్ అయ్యి ఆ మహిళ కంప్లైంట్ పెట్టడం అయితే జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, 2 ఇయర్స్ నుంచి వీళ్ళిద్దరికి గొడవలు జరుగుతూనే ఉన్నాయంట. అండ్ 1 ఇయర్ బ్యాక్ ఆవిడ మానేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు జాయిన్ అయ్యిందంటే, ప్రసాద్ బెహ్రా బతిమాలాడంట, నీ అవసరం వచ్చి పడింది, ప్లీజ్ సారీ 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 అని చెప్పడంతో ఆవిడ మళ్ళీ వచ్చింది. కానీ సేమ్ సీన్ రిపీట్ అవడంతో ఆవిడ బాగా హర్ట్ అయ్యి కంప్లైంట్ పెట్టడం అయితే జరిగింది. సో ఇది జరిగిన విషయం. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.